ఎంపీ కేసినేని చిన్ని వర్గానికి నిద్ర లేకుండా చేస్తున్నారు అదే పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. పూటకో పోస్టు పెడుతున్నారు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. ఆ పోస్టులతో ఎంపీ కేసినేని చిన్ని వర్గంలో కలవరం మొదలైంది. తాజాగా మరో పోస్ట్ పెట్టారు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి. గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయాడు మానుకొండ రామకృష్ణ. బంగారుకొండ మానుకొండ అంటూ పోస్ట్ పెట్టారు కొలికిపూడి. ఈ నెల 18 నుంచి గంపలగూడెం మండలంలో పల్లె నిద్ర అంటూ మరో పోస్ట్ పెట్టారు కొలికిపూడి. టీడీపీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నారు కొలికిపూడి పోస్టులు, ఆయన వ్యవహారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో ఎంపీ కేసినేని చిన్నికి ప్రస్తుత తిరువూరు ఎమ్మెల్యే ఈ మధ్య జరుగుతున్నది చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకోవచ్చా? ఒక్కొక్కరి భాగోతం బయట పెడుతున్న కొలికిపూడిని ఎలా చూస్తుంది పార్టీ? ఏంటి మీద ఇన్పుట్స్? ఖచ్చితంగా ఎప్పుడైతే తనను ఎంపీ కేసినేని చిన్ని వర్గం టార్గెట్ చేసిందో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వారిని రకరకాలుగా వారికి సంబంధించిన ఏవైతే అక్రమాలు ఉంటాయో వాటిని కూడా బయట పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా నిన్నటి నుంచి కూడా చూస్తుంటే కనుక ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో తన గురించి బయట దుష్ప్రచారం చేస్తున్న నాయకులందరినీ కూడా వారి ఫోటోలను వాట్సాప్ ద్వారా విడుదల చేస్తూ సోషల్ మీడియాలో వారి పోస్టులు పెడుతూ కూడా వారి బండారాన్ని అంతా కూడా కొలికిపూడి శ్రీనివాసరావు బయట పెడుతున్నారు. తిరువూరులో ఈ కొలికిపూడి పెడుతున్న వరుస పోస్టులు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయనే రోజు కేవలం ఎన్టీఆర్ జిల్లానే కాదు మొత్తం టీడీపీ పార్టీలోనే ఇది ఒక పెద్ద తీవ్ర చర్చనీయమైన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ ఎవరైతే గంపలగూడెం సంబంధించిన టీడీపీ మండల అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఉన్నారో అతనికి సంబంధించి ఒక ఫోటోను స్టేటస్ లో పెట్టారు. బంగారుకొండ మానుకొండ అంటూ కూడా పోస్ట్ ను పెట్టారు. గతంలో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులకు రామకృష్ణ దొరికిపోయారు. అయితే ఎప్పుడైతే కొలికిపూడి శ్రీనివాసరావును టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు ఒక మహిళతో ఉన్న ఫోటో విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా టీడీపీ నాయకుల భాగవతాన్ని అంతా కూడా ఇలా ఒక్కొక్క రోజుకొక ఫోటో విడుదల చేస్తూ వారి బండారంతో కూడా బయట పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది టీడీపీలో ఒక చర్చ అయితే కూడా నడుస్తుంది. కొలికిపూడి శ్రీనివాసరావు జైలుకి అనవసరంగా వెళ్లామని కొంతమంది టీడీపీ నేతలు కూడా చర్చించుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికి కూడా ఇటు కొలికిపూడి శ్రీనివాసరావు కావచ్చు లేదంటే అటు ఎంపీ కేసినేని చిన్ని వర్గం మధ్య ఈ వరుస పోస్టుల పరంపర అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఎప్పుడు ఎవరు ఈ పోస్ట్ విడుదల చేస్తారనే ఒక చర్చ అయితే కూడా కొనసాగుతుంది. ఓకే.